కూటమి పాలన మొత్తం అవినీతి అక్రమాలే అని విమర్శించారు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి. రాష్ట్రాన్ని చంద్రబాబు అమ్మకానికి పెట్టారని మండిపడ్డారు. అన్ని రంగాల్లో అవినీతి చేయడమే లక్ష్యంగా అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా అందక రైతులు ఇబ్బంది పడుతున్నా కూటమి ప్రభుత్వానికి కనబడడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అమ్మడం కోసమే తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తప్ప ఇంక వేరే ఈ ప్రజలకు మేలు చేయాలనో ఈ రాష్ట్రానికి మేలు చేయాలనో ఉన్న పరిస్థితే లేదు. చాలా దుర్మార్గం, చాలా విచ్చలవిడిగా కింది స్థాయి నుంచి మొదలుకొని పై స్థాయి వరకు కార్యకర్తల నుంచి మొదలుకొని పై స్థాయి వరకు ముఖ్యమంత్రుల వరకు కూడా వదలకుండా దోపిడీ చేసే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి. ఇందుకోసమే ఇన్ని అబద్ధాలు, ప్రతి దాంట్లో మాఫియా, ప్రతి దాంట్లో స్కాము. రైతులందరూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, ఇప్పుడు ప్రజలందరూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. నిత్యావసరాలు లేవు, నిత్యావసరాలు దొరకడం లేదు, ఏవి దొరకడం లేదు. జీవన వ్యయం బాగా పెరిగిపోవడం జరిగింది. అసలు ఎలా బతకాలనో తెలియదు. వచ్చే సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ పూర్తిగా ఆగిపోవడం జరిగింది.